అన్న క్యాంటీన్ పెట్టారు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. 5 సంవత్సరాలు బాగా అన్న కూడా దీన స్థితిలో జనాలు బాగా స్థితికి అయిపోయారు. ఇది పెట్టడం ఒక అడుక్కున్న కానీ లేబర్ కానీ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరికి ఒక్కలే తినడం లేదు. అందరికీ అనుకున్నది సగటుగా నీళ్ళు వాటర్ రావట్లేదు 5 రూపాయలకి. టీ కూడా వద్దు, మినరల్ వాటర్ దాహం వేస్తుంది తాగితేనే సీల్ బాటిల్ 20 రూపాయలు, లూజ్ వాటర్ అడిగితే 3 రూపాయలు. 5 రూపాయలకి చక్కగా అన్నము, బంగాళదుంప కూర, సాంబారు, పెరుగు, నిమ్మకాయ పచ్చడి. ఇంతకన్నా మోహం ఏ ప్రభుత్వం చేస్తుందండి? ఆ రోజు ఎప్పుడూ నాకు తెలీదు. నా చిన్న మా నాన్నగారు మీలాంటి మేధావులు ఎన్ని రోజులు చెప్పినప్పుడు విన్నా నేను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పెట్టారు, తమిళనాడు జైలు పెట్టిన తర్వాత ఇది చంద్రబాబు పెట్టాను. ఇదే ఆయుతోటి ఇదే గత ప్రభుత్వం పోగొట్టలా చేయకుండా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతూ జనాలకి ఇలాగా ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు మారినా సరే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? అది చేతగాని తనం. అది మెయిన్ ఎవరితో ఒక జనాలు చేతగాని అసమర్థులు. ప్రభుత్వాన్ని అనడం కూడా లేదు. సలహాదారులుగా రకరకాల నీ ఏంటో నువ్వు ఇచ్చు, ఆయన ఏంటో ఆయన ఇస్తాడు, ఆయన ఏంటో ఒకరు మాట్లాడినారు. ఇప్పుడు మనం చూస్తున్న 4 రూపాయలని ఎవరిష్టం వాళ్ళది. అది దాన్ని ఆ ప్రభుత్వం పేరు వద్దని తీసుకున్నాడే తప్ప, కానీ ఆ నాన్నగారి పేరు పెట్టుకోవచ్చు, తప్పు ఉంది అందులోని. ఇప్పుడు అన్నకి ఇప్పుడు ఈయన పేరు పెట్టుకోలేదు. సపోజ్ ఇంటి పేరు పెట్టుకోండి, ఆయన జనం పేరు పెట్టుకోలేదు, అలా మీ నాన్నగారి పేరు పెట్టుకో, లేకపోతే ఎవరు అమ్మగారి పేరు పెట్టుకో, కంటిన్యూ చేయాలి. అలాగే ఆశ వరకు జనాలకి సింపుల్ చూసుకోవాలి ప్రభుత్వం ఏదైనా సరే. ఏ ప్రభుత్వం మన కోసం చేసేది ఏమి ఉండదు, వస్తా చేస్తుంది, లేబర్ అలాగే ఉంటాడు, పాలన అలాగే సాగుతుంది. అండం వరకు అది ఆచరణ ఏది జరగదు. కానీ చేసి చూపించే స్టామినా మనిషి ఒక చంద్రబాబు నాయుడు. ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏ గత ప్రభుత్వాలైనా ఇప్పుడు ఉన్న పాలనలో నాకు తెలిసి 6 ఎలక్షన్ చూశాను. 6 ఎలక్షన్లో దట్ గ్రేట్ దట్ బెస్ట్ నెంబర్ 1 సీఎం దట్ గ్రేట్ చంద్రబాబు నాయుడు. ఎందుకని అనుకున్నది చేస్తాడు, చేసి చూపిస్తాడు, చేయగల సమర్థుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటలేదు కదా. ఆయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, చెప్పిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు, నేనైతే ఇప్పటికి బటన్ నొక్కేసేవాడిని అంటున్నాడు. బటన్ నొక్కి ఏమి ఇచ్చాడు? బటన్ నొక్కి అన్నారు కదా, ఏమి ఇచ్చాడు బటన్ నొక్కి? ఇప్పుడు 5 చేతులు అన్నంకి వెళ్ళాలి, 5 చేతులు వేలు ఒకేళ్ళతో బటన్ నొక్కి 2 చేతులు పొడక తీసుకుంటున్నాను నేను. అది మీకు తెలియట్లా, అది మీ మీడియా తెలుసు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా మీ మీడియా కూడా అడిగాడు, వస్తుంది. నన్ను ప్రశ్నించారు కదా, దిస్ ద లీడర్ చంద్రబాబు నాయుడిని. ఇదే లీడర్ ప్రతిపక్ష నాయకుడు నన్ను ప్రశ్నించే వాళ్ళు అధికారం ఉన్న పార్టీ మీరు ఎందుకు ప్రశ్నించలేపారని ప్రెస్ మీట్ ఆయన అడిగాడు. ఆయన ఏం సమాధానం చెప్పలేపాడు. ఆయన ఇది ఇక్కడ స్వేచ్ఛ కావాలి జనానికి. బటన్ నొక్కిస్తున్నాను కానీ ఎవరు సొమ్మిస్తున్నాడు? వాళ్ళ నాన్నగారు సొమ్మిచ్చాడా, ఆయన సొమ్మిచ్చాడా? నా సొమ్ము, నా పన్ను, నా ట్యాక్స్. పొద్దున్న లెగ్గానే ప్రతిదే దిస్ ద లేబర్ ట్యాక్స్. ఇది ప్రజా హక్కు నాడి ప్రభుత్వం ఏదైనా సరే. గత ప్రభుత్వంలో మీకు కొంతమంది పనులు కూడా లేవని అన్నారు. అప్పుడు పన్నులు లేవడని కాదు, బటన్ నొక్కి జనాల్ని సోర్పదం చేశాడు. నొక్కాడు అని అన్నాడు, జస్ట్ చిన్న మాటే. నాకు అలవాట్లేదు మద్యం, వాస్తవం చెప్పి నాకు అలవాట్లేదు ఇప్పుడు వరకు. ఏమో 80 రూపాయలు తాగారంట అంత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో 250 రూపాయలు అంట, ఏదో పిచ్చి పిచ్చి క్వార్టర్లు అంట, ఏం రావట్లేదంట. నువ్వు ఏడాదికి జస్ట్ 10,000 ఇస్తున్నావు, అమ్మఒడి అని 15,000 ఇస్తున్నావు. దానికన్నా 15,000 ఇచ్చి అమ్మఒడి కన్నా గవర్నమెంట్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేయి. అవునా కదా? గవర్నమెంట్ స్కూల్ ఇంప్లిమెంట్ చేసి ఆ స్కూల్లో టీచర్ని బోధన ఇచ్చి జీతాలు పెంచుకుంటూ ఆ స్కూల్ డెవలప్మెంట్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్కి నువ్వు వాటా అడగవుగా. ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే, మీరైనా నేనైనా షేర్ వాటి ఎవడో అడగకుండా ఎవడో నీతిమంతుడు కాదు. ప్రతి ఒక్క మనిషి ఎదవే. నేనైనా సరే, మీరు ఎవరైనా సరే, అధికారం కోసం ఎవడైనా సరే ఎదవే. ఎవడో లేకుండా చేయడు. మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు అంతే. ఎవడ స్వార్థానికి ఎవడు తొక్కడానికి అటు చూస్తాడు. అలా ఎవడు జరగదు. బంది మనిషి బతకాలన్నా జరగదు అని పని. అది తొక్కుంటే వెళ్ళాలి, కామన్ అది. కానీ అంత అసలు దూరం ఉండకూడదు. సగటుగా అనేది ఎంత కావాలో అంత పరిపాలన చూడాలి. ఎంతసేపు నేను బట్టన్ నొక్కాని ఇచ్చండి, ఎవరు బట్టన్ నొక్కో, ఎవరు డబ్బులు ఇచ్చావు, ఏం చేసావు? రోడ్డు మీద యాక్సిడెంట్ ఎన్ని కేసులు అవుతున్నాయి? మీ మీడియా తెలీదా? ప్రభుత్వం లెక్కలు తెలియవా? హైవే రోడ్లు బాగున్నాయా? నేషనల్ సిటీ రోడ్లు బాగున్నాయా? హాస్పిటల్స్ బాగున్నాయా? స్కూల్స్ బాగున్నాయా? ఏం బాగున్నాయి చెప్పు? కూరగాయ రేట్లు బాగున్నాయా? నిత్యావసర రేట్లు బాగున్నాయా? అన్నీ చెప్తామండి, నేను చెప్తా. నేను రిక్షా తొక్కున్నోడిని. ఆయన పక్కనే 100 రూపాయలు పెడితే నేను 80 రూపాయలకి వేసేస్తున్నాడు. ఇక్కడ ఏంటి నా కారణం? ఆయన తొక్కు, నేను 20 తొక్కు, నేను ఎదగాలి. అది చూసుకున్నది గవర్నమెంట్ అంతే. ఆ విధంగా లేబర్కి ఇచ్చి కుక్క బిస్కెట్ పెట్టినట్టు తోగాడించినట్టు పడిసాడు, తోచాడు. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది అంటున్నారు 5 రూపాయలు పెట్టే అన్నం అది ముష్టితో సమానం, ముష్టి అన్నం కోసం ఇంత ప్రచార ఆర్భాటాలు చేయాలి, ఇంత అవసరం అని చెప్పి అంటున్నారు. మరి ఆ ముష్టి అన్నం కానీ అందరూ దేనికి వచ్చారు? అంతను కళ్ళు కనబడలేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు చేయలేపారు? ఆ ముష్టి మేము పెడతాం రాజన్న క్యాంటీన్ ప్రచారం కూడా చేశారు. మనం చెప్పాకల్లా మీ మీడియా సాక్ష్యాలు కూడా ఉంటాయి. పోస్టులు కూడా వేశారు.
అన్న క్యాంటీన్ గా రాజన్న క్యాంటీన్ మేము పెడతాం, దీనికన్నా నెంబర్ 3 రూపాయలకి ఇస్తామని రోజా గారు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, గుర్తుందో లేదు. కొడాల నాని గారు అయితే ఏదో సన్న బియ్యం ఇస్తాను, ఈ కోట బియ్యం కాదు నెంబర్ 1 బియ్యం ఇస్తున్నాడు. ఏమైపోయింది నేను ఆచరణ అన్నమే తేలిక కాదండి, అమలు చేసి చూపించాలి. చెప్తా నేను 1,90,000 అబద్ధాలు, మీరు చెప్తారు, ఆచరణ అది జరగాలి, చేసినోడే కావాలి. ఆ విజన్ ఆ చేసినోడు సమర్థుడు ఈయనకే భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇలాగే కంటిన్యూ చేసి క్యాపిటల్ సిటీ అమరావతి అవ్వాలి. ఇదే 10 మందికి పట్టుకోసం ప్రతి ఒక్కడికి బాగుపడాలి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, అన్నకి ట్రైనింగ్ కావాలన్నా, నేను ప్రజానాడి స్వేచ్ఛ, ప్రజా హక్కు, ప్రజా తీర్పు ఉండాలంటే ద బెస్ట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు రావాలి. కానీ ఎప్పుడన్నా దానం చేసినా కూడా దాన్ని కూడా ఏదో ఈయన ప్రచారం కోసం మొన్న జస్ట్ 36 మంది సీఎంఏ చనిపోయాడని చెప్పాడు. పేర్లు చెప్పమని మీ మీడియా వెళ్ళి అడిగారు, పేర్లు ఎందుకు చెప్పలేపాడు? ఒక పేరు చెప్పాడు, మరి మిగతా 35 పేర్లు అయ్యి ఇవన్నీ ట్రాప్, అవన్నీ వేస్ట్. రాజకీయం ఉన్నాక ఒకరి మీద బురదలు కూడా కామను. నీ ఉద్యోగం కాదు, నీ మీద కెమెరామెన్ జరగవచ్చు, నువ్వు ఈ మీద ఆయన మీద జరగవచ్చు, ఇది విషయం మీ లోకల్ జరుగుతుంది. అన్నీ మనం లోతుగా పడవ ఎంతసేపు తెడ్డు ఆడాలి, నీటిలోని చేప ఆడాలి. మన జీవితం ఎదురుడు అలా కొట్టుకుంటూ వెళ్ళాలి, అలాగైతే గమ్యం. ఏది లేని జీవితం విజయం ఉండదు. అంటే ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉందంటే అసలు లేదు, అది ఉందా లేదనేది భగవంతుని నిర్ణయం, స్వేచ్ఛ అనే ప్రజల నిర్ణయం. గతంలో ఆయన ఆరోపణలు చేశారు, అన్న క్యాంటీన్లో అవినీతి జరిగిపోయింది అన్నాడు. నిజంగా జరిగిందంటే ఇప్పటికి ఎందుకు బయట పెట్టలేదు అనుకుంటున్నాను. మరి అది రావాలి కదా. ఇప్పుడు జరిగింది అంటే ఇప్పుడు ప్రజానాడీలో ఎవడెస్తున్నాడు, మీడియా ఉన్నాడు, మీ అధికారం మీ మేనేజర్ మీ చేతిలో సపోర్ట్గా ఉన్న సేపు నువ్వు ఏదైనా మాట్లాడగలవు. నువ్వు నా వెనకాల నా మేస్త్రి దన్ను ఉన్న నేను ఏదైనా చేయగలను, నా వెనకాల దన్ను నేనేం చేయగలను? అధికారం 5 ఏళ్ళు నీకు వచ్చింది కదా, మరి అవినీతి ఏం తీయలేపావు, ఏం చేయలేపావు? ఎవరు నీతి మంత్రులు ఉన్నారు చెప్పు? అందరూ 100 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టారంటే ఎందుకు? అది ప్రజల్లో తీర్పు రావాలండి. అసలు ఇది ప్రజలు తప్పు, వీళ్ళెవరు తప్పు లేదు, ప్రజలు తప్పు. మాకు 3 వేలు ఓటు వద్దు, ఈ రోడ్లు మాకు మా ఏరియా గుడి లేదు, ఈ రోడ్డు బాగోలేదు, ఈ గుడి లేదు, ఈ డెవలప్మెంట్ చేయండి అని ప్రజలు అడగమనండి. వీళ్ళు చేతకని ప్రజలు వీళ్ళని పట్టుకుని వాళ్ళని అనడానికి ఏముందండి? వాళ్ళు రకరకాల పార్టీలు వాళ్ళు లక్షల కోట్లు దాచుకు రకాలుగా కండోలు కప్పుకోవడానికి నా మీద నీ మీద బుర్ర చల్లుతారు. కామన్ రాజకీయం. అందుకే సింపుల్గా వైకుంఠపాలి అని చెప్పాను నేను. ఇంకేం లేదు, ఎన్ని ఎత్తుగడలు వేసుకున్నా ఎవరై చేసినా రాజకీయం కుట్రే, అది లేని పని అవదు ఎక్కడైనా సరే. ఒక గుంత కప్పాలనుకుంటే ఎందుకు? మన ఇంటి ముందు గుంత ఉంది, ఓ సిమెంట్ మీరే జస్ట్ డ్రైనేజ్కో వాటర్కో తవ్వారు, ఆ గుంత మీరు కప్పుతారు పోనీ చెప్పండి? ముందు వ్యవస్థ అక్కడ మార్చాలి. నేను పర్మిషన్ తీసుకుని గుంత నేను తవ్వినప్పుడు అది కప్పే సిస్టమ్ నాకడే రావాలి. అది అలా గవర్నమెంట్ చెప్పదు. అవి ఎంతలో కొయ్యే కదా నేను ఒగ్గేస్తాను, ఇంకోళ్ళు వచ్చి ఇంకో కొయ్యి కదా ఆయన ఒగ్గేస్తున్నాడు. అలాగా వేసిన ₹1 కోటి రోడ్డు ఖర్చు అయింది. అది ఆ రోడ్డు ఖర్చు ₹1 కోటి అయింది. ఇలాగా ఒక్కొక్క మనిషి 10 మంది 10 గుంతలు తవ్వేసరికి అలా ₹1 కోటి రోడ్డు పాడైపోయింది కదా. అది ప్రభుత్వం పాడైపోయిందని అంటే ఎవరు తప్పు? అది ఇక్కడ ఎవరు తప్పు చెప్పండి? జనం తప్పు. నీ ఇంటికి అవసరం నువ్వు తీసుకున్నావు నువ్వు కప్పాలి కదా. నేను కప్పుకొని నా తప్పు చేసి నీ మీద పెడితే ఎలా కుదిరిద్ది అది? ఇక్కడ అందుకే తీర్పు జనాల్లో చైతన్యం మనలో రావాలి, మనం ఎదగాలి, మనం డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ ఒకరికొకరు తెచ్చుకుని కామన్, అది వదిలేండి, అంతమించి ఇంకేం లేదు. ఓకే, ఎలా ఉంది ఏది? అన్న భోజనం చాలా బాగుంది. అన్నం పరబ్రహ్మం. విమర్శలు చేసుకుంటే అన్ని విమర్శలే. 5 రూపాయలకి నిన్న జస్ట్ మీరు చెప్పినట్టు ₹2 టీ కూడా కాదు, ₹2 టీ రావట్లా. వాటర్ జస్ట్ లూజ్ వాటర్ తాగాలి, మినరల్ వాటర్. టీ ఎందుకన్నా లూజ్ మినరల్ వాటర్ వెళ్ళి అడగండి పోనీ. బడ్డీ కొట్లేని ₹3 తీసుకుంటాడు, హాఫ్ లీటర్ ₹3 తీసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే కూలింగ్ మినరల్ వాటర్ పెట్టాడు, మన ఇష్టం తాగొచ్చు. పెరుగు పెట్టాడు, బంగాళదుంప కర్రీ, సాంబారు, నిమ్మకాయ పచ్చడి, రైసు, కడుపు నిండా భోజనం. మళ్ళీ వెళ్ళినా రైస్ వేస్తున్నారు. ఎందుకు వెయ్యాలని అడగట్లేదు. ఇంతకన్నా ₹5 ఇంకేం కావాలి సామాన్యుడికి? ఇందులో ఆడు ఈడే లేదు, అందరూ సమానమే. ప్రతి మనిషికి అన్నం పరబ్రహ్మం. అందరు కడుపు నిండుతుంది, హ్యాపీగా ఉంది. మీరు కూడా మీడియా మీ అందరికీ, మీ మేనేజ్మెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మీరు కూడా హ్యాపీగా వచ్చారు కదా, చక్కగా భోజనం చేయండి, హ్యాపీగా కంటిన్యూ చేసుకుని వెళ్ళండి.